అర్థమవుతుందండి? మీరు పరిశుద్ధంగా జీవించాలా. పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి చెప్తా. పరిశుద్ధంగా జీవించడం అంటే దేంట్లో పరిశుద్ధంగా జీవించాలా? నీ చూపులో పరిశుద్ధంగా ఉండాలా, ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలా, హృదయం పరిశుద్ధంగా ఉండాలా, మాటలు పరిశుద్ధంగా ఉండాలా, తలంపులు పరిశుద్ధంగా ఉండాలా, నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు వేసుకున్న బట్టలు పరిశుద్ధంగా ఉండాలా, నీ చుట్టుపక్కల ఉన్న పరిశుద్ధంగా ఉండాలా, నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలా. అన్ని పరిశుద్ధంగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. నోరు పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? నోటుకున్న బూతు మాటలు, చెడు మాటలు రాకూడదు. కళ్ళు పరిశుద్ధంగా అంటే చూపు పరిశుద్ధంగా ఉంటాయని తెలుసు మీకు. పాపపు చూపులు చూడకూడదు. చాలామంది అమ్మాయిలు వైపు ఏం చేస్తారండి, కుర్రాళ్ళు పాపపు చూపు చూస్తారు. ఇంకో సంగతి చెప్తాను నీకు. ఫస్ట్ సారి చూడొచ్చు, బైబిల్ దాన్ని ఏమంటాం లేదు. అర్థం? ఫస్ట్ సారి ఎవరైనా కప్పుకొని ఎవరైనా చూస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అందమైన అమ్మాయి వస్తుందండి, చూడ కళ్ళు మూసుకొని పోతాం ఏంటి, పాంగా మామూలుగా చూస్తాం. చూసాము, పడుచుకోవద్దండి, వచ్చారా చూసి ఎలా చూడటం అనేది అది తప్పు అన్నమాట. అర్థమవుతుందా? ఆ చూపు అర్థం నీకు. కొంతమంది ముఖం మీద ఎక్స్ప్రెషన్ ఇస్తారు, కొంతమంది మనసులో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటారు. బయటికి బుద్ధిగా కనబడతారు, లోపల మాత్రమే బా ఏమని చెప్పలేమండి. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, బయటికి ఇచ్చిన వాళ్ళే కొంచెం యథార్థవంతులు అని నేనంట. లోపల బయటికి కక్కేస్తారు, అప్పుడు వాళ్ళ హృదయం కొంచెం స్థిమిత పడుతుంది. వాళ్ళు పర్లే, లోపలే పెట్టుకుని కూలిపోతుంటారు, లోపల ఆనందిస్తుంటారు, లోపలనే ఆలోచించుకుంటుంటారు. ఇట్లా అట్లని ఏముండదు ఆడ, చివరికి ఏముండదు. అర్థమవుతుందా మీకు? ఇది కళ్ళతో చేసే పాపం అన్నమాట. ఇది చేయకూడదు. చెవుల ద్వారా వింటుంటారు, పక్కింటిలో మాట చెప్పుకుంటే ఏ మాట చెప్పుకుంటారు, బాగా పోయిందాం పెడతారు చెవి. అవునా కదా? వాళ్ళ మాటలు అబ్బా ఎట్లా తిట్టుకుంటారు, వీళ్ళకి ఆనందం. అవునా కదా? వాళ్ళు తిట్టుకునే కొడుకులు గందరగోళం అవుతుంటే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇది వింటంలో పాపం. అర్థమవుతుందా? చూపుల్లో పాపం చెప్పా. నోటితోర పాపం ఏంటి? బూతు మాటలు, దొంగ మాటలు, అబద్ధ మాటలు, చెడు మాటలు, ఆడమాట, ఏడు మాటలు, చాడీ మాటలు, ఇవి మాటల ద్వారా చేసే పాపాలు. అర్థమైందా? ఇంకోటి నడవడిక అంటే ఏంటి? నడవడిక, మన నడవడిక నేరుగా ప్రాంతీయ పోద్ది. కొంతమందికి పోతుందా పోదా? ఎక్కడికి వెళ్ళిపోతే డబ్బు రాగానే డైరెక్ట్గా ఆటోకి వేస్తారు, డైరెక్ట్గా ఆడ దిగుతారు, మళ్ళీ ఆడేసి ఇంటికాడ దిగుతారు. అర్థమైంది కదా? కనుక మన నడవడి కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఇంకోటి చెప్తా, లాస్ట్ది ఏంటంటే, లాస్ట్ది శరీరం పరిశుద్ధంగా ఉండాలి. శరీరం పరిశుద్ధంగా ఉండడం ఏంటండి? వ్యభిచారం చేయకూడదు, పాపం చేయకుండా ఏం చేయాలంటే దాన్ని విపులంగా చెప్పకూడదు. కనుక శరీరాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఇంకో సంగతి చెప్తాను, భార్య భర్తల బృందం అనేది పరిశుద్ధమైంది. అది విచారం కాదు, అది పాపం కాదు, అది ఓకే. అర్థమవుతుందా? భార్య భర్తలు కాకుండా ఇంకెవరినైనా ఏదైనా చేస్తే అదేంటది శరీరంతో ద్వారా చేసే పాపము. ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనము కంట్రోల్ చేసుకోవాలా. మనం ఎవరు కంట్రోల్ చేసుకోలేము, నేను చెప్తున్నా, ఎవరు కూడా కంట్రోల్ చేసుకోలేము. అయితే కంట్రోల్ చేసుకోలేము కనుకనే మనం దేవుని సొంతకు వచ్చి దేవుని దగ్గర అవన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన కంట్రోల్ చేస్తాడు. ఎవరు చేస్తారు? కంట్రోల్ చేస్తాడు.